హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే ఏ రకంగా విమర్శించారో ఆ నోటి నుంచే ఆయన ప్రశంసలు అందుకున్నటువంటి నాయకుడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి సొంతం, ఆయనకు మాత్రమే సొంతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తిత్వం ఆయన. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి నేను ఒక వీడియో మీకు వినిపిస్తాను. కేతిరెడ్డి మనందరికీ తెలుసు, వైఎస్ఆర్ కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్ అంటే మామూలుగా సరే అసలు నాకు ఇప్పుడు మాట్లాడలేదు, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా ఓపెన్ గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అని ఆయన తన ఆ 21 మందిని కూడా గెలవడంలో కూడా సక్సెస్. ఎందుకంటే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు వైసీపీ నాయకులు కూడా. వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ చేస్తారు తప్ప మిగతా వృత్తుల మీద ఉంది, సినిమా లాంటి వృత్తులు లేకుంటే మిగతా వ్యాపార వృత్తులు. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా అంటే మనకి కాపీరైట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. కానీ అంటే ఆయన ఎలా విమర్శించాడో తెలుసు గతంలో పవన్ కళ్యాణ్ గారిని. ఆయన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పూనం కౌర్ లాంటి వ్యక్తిని ఎంత మ్యానికులేట్ చేసి కొంతమంది రౌడీలు ఆవిడని బెదిరించారో, నువ్వు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేయకపోతే కుదరదన్నారు, నువ్వు చెయ్యకపోతే నీకు పదవి ఇస్తాము ఇవిస్తామని చెప్పి ఆశ చూపించారు, కుదరకపోతే కనుక నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మాఫింగ్ చేసి సోషల్ మీడియా వదులుతామని చెప్పి బెదిరించారు. దానివల్ల ఆమె ఎంత నాశ అయిందో ఇవన్నీ మాట్లాడుకున్నాం. గతంలో ప్రజారాజ్యానికన్నా ముందే చిరంజీవి గారి మీద ఆ కుటుంబం మీద ఎలాంటి కుట్రలు చేశారో అవి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక కేతిరెడ్డి అని చెప్పి ఆయన అలా ప్రజల్లో తిరిగేవాళ్ళు మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకని నేను ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకైతే తెలియదు. కానీ ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైనటువంటి వార్నింగ్లే వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డిని నువ్వు తిట్టకపోయినా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొగడకూడదు. అది వైఎస్ఆర్సీపీలో ఉండేది. బట్ ఆయన పొగుడుతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. కానీ చాలా నిజాలు చెప్పారని చెప్పాలి. అసలు నిజంగా ఒక దశాబ్ద కాలం యుద్ధం చేసి ఓటమి తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన 21 మందిని గెలిపించుకున్నారు. ఇది సాధారణంగా ఎవరికి సాధ్యం కాదు. సినిమాల నుంచి అంటే వేరే ప్రొఫెషన్ పెట్టుకుని సినిమాల మీద తన ఇష్టాన్ని, దాని ద్వారా ఉండేటువంటి ఇన్కమ్ని వదిలేసుకుని సినిమా అంటే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేద్దాం అనేటువంటి దాంతో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా అంత ఈజీగా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. బట్ వచ్చిన తర్వాత 21కి 21 మంది గెలిపించుకోవటమే కాకుండా కులం గురించి మాట్లాడుతూ ఓపెన్గా కులాల గురించి మతాల గురించి ఇంత బహిరంగంగా మాట్లాడడం అనేది ఏ నాయకుడు చేయడు. అది ఆయన చేసి కూడా అందరినీ మెప్పించగలిగాడు అంటే ఆయనలో ఉండేటువంటి తత్వం అలాంటిది ఆయన చాలా గొప్పగా ఎదిగాడు, చాలా గొప్ప నాయకుడు అయ్యాడని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ చాలామంది కులాల గురించి మతాల గురించి చాలామంది మాట్లాడతారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఆడెవడం ఉంటాడు అక్కడ ప్రశ్న అనేటువంటి పుండాకోర వెధవ. ఆ పుండాకోర ఎలా ఉంటుందంటే అసలు పవన్ కళ్యాణ్ చేసేటువంటి కులాల గురించి మతాల గురించి ఇంకా దేశంలో ఎవరు మాట్లాడలేరు అంటాడు. నాకు ఒకటి అర్థం కాదు, కులం గురించి మాట్లాడడం అంటే ఇంకో కులానికి వ్యతిరేకంగా మాట్లాడినట్ట. కులం గురించి ఎత్తడం అంటే అసలు కులం అనేటువంటి దాని గురించి ఏదో భూత అదేమన్నా నాకు అర్థం కాదు. చెప్పండి. మతం గురించి మాట్లాడతాం అంటే ఆయన ధర్మం గురించి ఆయన పాటించేటువంటి సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే వేరే మతాలని తిట్టినట్ట. ఎప్పుడన్నా పోనీ తిట్టినటువంటి సందర్భం కానీ ఏమన్నా ఒకటి ఉంటే ఆ పుండాకోరు మొహం వాడు ముందు మీద పాడేసేయండి కొంచెం, ఆడైతే ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. మరి నాకైతే కనిపించలే పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో అలాంటిది చేయరు. ఇది పక్క నేనైతే చెప్పగలను. కులం గురించి ఆయన కులం పట్ల అభిమానం ఉందో లేదో చాలా వీడియోలు 2009లో అయితే నాకు అసలు మిమ్మల్ని ఎవరు అడిగారయ్యా, మీరు నా కులానికి నాకు సపోర్ట్ చేయమని చెప్పి, మీరు చేయకపోయినా నాకు నష్టం లేదని చెప్పినటువంటి వ్యక్తి అంత ఓపెన్గా ఆయన కులానికి ఆయన చాలా ఓపెన్గా చెప్పేశాడు నాకు అవసరం లేదు అని. ఎందుకంటే అన్ని కులాలు కలిస్తేనే ఒక నాయకుడు అవుతాడు. అదే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా చెప్పచ్చు. అంటే కులం గురించి మాట్లాడితే, కులం గురించి 10 సార్లు మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? మాట్లాడకుండా కులం గురించి ఎత్తకుండా ఎన్ని కుట్రలైనా చేయొచ్చు. కులం గురించి మాట్లాడుతూ కులాల మధ్య అవేర్నెస్ తీసుకొస్తూ అందరూ కలిసి ఉండాలి, కులాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం చేయడం కోసం కులాల గురించి మాట్లాడితే అది వ్యతిరేకించినట్టు, వాళ్ళలో గొడవలు పెట్టినట్టు ఎలా అవుతుంది? వెనకాల మాట్లాడకుండా ఎన్ని కుట్రలైనా చేయొచ్చు. అదే చెప్తున్నా. అంటే అంత ఓపెన్గా గట్స్ ఉండాలి అలా మాట్లాడాలి అంటే. చాలా సెన్సిటివ్ టాపిక్స్ అవన్నీ కూడా.
అలాంటి మాటలు కూడా ఎత్తి ఆయన ప్రజల్ని మెప్పించి గెలిచాడు చూసారా. అది కొత్త రాజకీయానికి, అంటే ఇలాంటి రాజకీయ నాయకులకి అది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సాంప్రదాయ రాజకీయ పార్టీలు అన్నీ అలాంటివే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక స్థాయికి వెళ్ళారు. ఎందుకంటే ఒక గొప్ప రాజకీయాన్ని ప్రజల్లో ఆలోచింపజేసేటువంటి రాజకీయాన్ని ఆయన మొదలుపెట్టారు. లేటుగానే విజయం అందుకుని ఉండొచ్చు గాక, కానీ చాలా బలంగా. నేను ఒకటి చెప్తున్నాను కదా, మహా అయితే 1 సంవత్సరం పాటు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఒక 2-3 నెలల్లో 1 నెలలో కూడా కట్టేసేటువంటి వ్యక్తులు ఉంటారు. బట్ వాటర్ క్యూరింగ్ చేసి చాలా బలంగా స్ట్రాంగ్గా పిల్లర్స్ వేసి టైం పడుతుంది దానికి నిర్మాణం చేయడానికి. బట్ ఒకసారి నిర్మాణం జరిగిన తర్వాత, అంత స్ట్రాంగ్గా బిల్డ్ అయిన తర్వాత, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా తట్టుకుని స్ట్రాంగ్గా నిలబడిపోద్ది బిల్డింగ్. అంత వాటర్ క్యూరింగ్ అని వచ్చి ఇవన్నీ జరగటం వల్ల పవన్ కళ్యాణ్ గారు అలాంటిది తన పార్టీని, తన సిద్ధాంతాల్ని, తన భావజాలాన్ని 10 ఏళ్ల పాటు ప్రజల్లో నాని 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 ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్గా తయారు చేసుకున్నాడు తన పార్టీని. అది ఎలా ఉంటుందంటే మామూలుగా మాటల్లో చెప్పలేం. ఇలాంటి తుఫాన్లు, ఇలాంటి సునామీలు ఎన్నైనా రావచ్చు, బట్ అది రావటం లేట్ అయింది, రెడీ అవ్వటం లేట్ అయింది. బిల్డ్ అయిన తర్వాత దాన్ని కదిపే మగోడు ఇంకోసారి పుట్టడనే చెప్పాలి. చెప్తున్నాను కదా, ఆయన ఈ పార్టీతో ఉన్నాడా ఆ పార్టీతో ఉన్నాడా కాదు, ఆయన పార్టీ ఆయనకుంటూనే వేరే పార్టీల్ని కూడా కలుపుకు వెళ్తున్నాడు, అందులో సందేహం లేదు. బట్ ఆయన పార్టీని చాలా బలంగా నిర్మించుకుంటున్నాడు. 10 ఏళ్ళు ఆ పార్టీని నిర్మించుకోవడం కోసం ఆయన పెట్టాడంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా. ఎన్ని కుట్రలు, ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చారు, వెళ్ళారు, చాలా ఉంటాయి, అవన్నీ పోయినాయి. మంచి మాత్రమే ఆయన తీసుకుని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటున్నాడు. ఎన్ని కుట్రలు చేయాలి 10 ఏళ్లలో చాలామంది చేశారు, ఎన్ని వస్తాయి అన్నీ ఆయన చూసేశాడు ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు జరగబోయేదంతా కూడా చాలా బలమైనటువంటి నిర్మాణం అయిన తర్వాత వచ్చేటువంటి ఈదుగాలుని, తుఫాన్లని, ఇంకా ఎన్ని రకాలుగా వస్తాయి అన్ని రకాలుగా వచ్చినా తట్టుకుని నిలబడేటువంటి కెపాసిటీని నాయకులకి, ప్రజలకి అర్థమయ్యే విధంగా ఆ పార్టీని నిర్మాణం చేసుకున్నాడని చెప్పాలి. ఇది కదా విజయం అంటే, ఇది కదా గొప్పోడు అంటే. మాటల్లో కాదు, చేతల్లో చూపించడం అనేది చాలా తక్కువ మందికి అవుతుంది. మాటలే ఉంది, మా తాత పేరు చెప్పుకుని, తండ్రి పేరు చెప్పుకుని వచ్చేయచ్చు, బట్ పార్టీని సింగిల్గా వచ్చి, 1 మ్యాన్ ఆర్మీగా వచ్చి కొట్లాడి ఎన్నో అసలు అవమానాలు, అరాచకాలు ఆయన ఎదుర్కొని నిలబడడం అంటే మాటలా, తట్టుకోవడం అంటే మాటలా, ఎవరి వల్ల కాలా. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా కాలేదండి. ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు మాట్లాడితే. తండ్రి లేకపోతే ఎవరు, వాళ్ళ తాతగారు లేకపోతే ఎవరు, ఆయనకంటూ ఇండివిజువల్గా వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచేటువంటి సత్తా ఉంటుందా చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టేటువంటి అవకాశం ఉంటుందా? కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకాల ఆస్తులు లేకపోతే ఆ పరిస్థితి ఉంటుందా? ఎవరికీ ఉండదు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులే ఒక కలెక్టర్గా చేసి కొంతమంది ముఖ్యమంత్రులకి చాలా పక్కాగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ అంతా మేనేజ్ చేసినటువంటి వ్యక్తులకే ఒక రాజకీయాన్ని పార్టీని పెట్టి నడపడమే చేతగాల. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలకే అవలేదు ఒక పార్టీ పెట్టి నడపటం. ఎంతోమంది రాజకీయ నాయకులు, కమల్ హాసన్ లాంటి వ్యక్తులు కొన్ని దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమని ఏలి భారతదేశంలో ఒక గొప్ప నటుడిగా, ప్రపంచంలోనే ఒక దిగ్గజ నటుడిగా ఎదిగినటువంటి ఆయన వల్ల కూడా కాల. ఎంతోమంది ఉన్నారు. విజయకాంత్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, జయ బచ్చన్ గారు కావచ్చు, కొన్ని 100 మంది ఉన్నారు. ఎవరి వల్ల కాల. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పిల్లలు కూడా చాలామంది వచ్చారు, ఎవరి వల్ల కూడా కాల. అలాంటిది ఒక ఇండివిజువల్ పర్సన్, వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి ఫెయిల్యూర్ తర్వాత ఆ ఇంపాక్ట్ దీని మీద పడి ప్లస్లోంచి ఆయన స్టార్ట్ అవ్వాల, 0 నుంచి స్టార్ట్ అవ్వాల, -0 నుంచి స్టార్ట్ అయ్యి, అవమానాల నుంచి స్టార్ట్ అయ్యి ఈయన నిలబడతాడా, ఆయనలాగా ఈయన కూడా వెళ్ళిపోతాడు అని చెప్పి ఎన్నో ఆ ప్రజారాజ్యం మీద ఎన్నో కుట్రలు చేశారు. అయినా ఎన్ని తట్టుకుని అయినా నాకు వద్ది రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది చిరంజీవి గారు. బట్ అవన్నీ కూడా ఈయన మీద వచ్చిన ఆ విమర్శలను తట్టుకుని నిలబడి ఎన్ని వస్తాయో వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాడు. ఇది విజయం అంటే, ఇది పార్టీ అంటే, ఇది రాజకీయ నాయకుడు అంటే. నిన్న రోజా గారు అన్నారు చూసారా, నీది ఒక పార్టీయేనా, అది ఒక జెండా కూలీనా అంటే. జెండాల గురించి రోజా గారు మాట్లాడకూడదు. రోజా గారు ఎన్ని జెండాలు మార్చారు, ఎన్ని పార్టీలు మార్చారో మనకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని వేల కోట్లు లేకపోతే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే మీరందరూ ఆయన దగ్గర బిడ్డ కాకపోయి ఉంటే మీరు అందరూ ఆయన దగ్గర ఉంటారా? ఆయన అసలు మీరు పట్టించుకుంటారా?
అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నాయకుల్ని దగ్గర కూడా రానివారు. కొత్త తరం నాయకుల్ని కొత్త ఆలోచనతో నిన్న మొన్నగా కొండగట్టులో చిన్న పిల్లోని పెట్టుకున్నారు చూసారా. నాకు డబ్బు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవసరంలా, గుండె ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కావాలని భుజం మీద చెయ్యేసి ఒక చెంచుల కుర్రుడు నల్లమల్ల అడవుల్లో ఒక వార్డు మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తిని భుజాన్న తట్టి హత్తుకున్నటువంటి వ్యక్తి. అది నాయకుడి లక్షణం అంటే. ఒక శకం మొదలైంది, ఆ శకం ఎలా ఉంటుందో తట్టుకోలేరు మీరు చూస్తే. చూడండి.